అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం గత 5 రోజులుగా జరుగుతున్న ఇష్యూల గురించి. ఎందుకంటే ప్రతి మీటింగ్లో కూడా ఈస్ట్ గోదావరి స్టార్ట్ అయింది అంటున్నారు. దాని మించి వల్ల ఇవాళ ఈస్ట్ గోదావరి కమిటీగా మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మొదటగా సినిమా శాఖ మంత్రి కందులు దుర్గేష్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఒక 3 రోజుల క్రితం మంచి మెసేజ్ ఇచ్చారు మాకు. ఏదైనా ఉంటే సంప్రదించుకుందాం, ఏదైనా సమస్యలు ఉంటే కలిసి అన్నీ సాల్వ్ చేసుకుందాం అని చెప్పి ఒక మంచి వాతావరణంలో ఆయన మనకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆయనకి ప్రత్యేక అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. తర్వాత ఇష్యూ వచ్చినప్పటికీ ఈస్ట్ గోదావరి నుంచి మొదట స్టార్ట్ అయింది అని అన్నారు. ఈస్ట్ గోదావరిలో మేము 8 జనవరి 8వ తారీఖున ఒక కార్యవర్గం మీటింగ్ వేసుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా జిల్లా కమిటీ అన్నది యాక్టివేషన్ లేదు. అలాగా ఏదో అలాగే గెంటుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు థియేటర్లో మునిగిపోయే పరిస్థితిలో ఉంది. ఇక ముందు ఇంకో సంవత్సరం పోతే థియేటర్లో మనుగడ ఉండదు. సినిమా థియేటర్లో వేస్తే చూడే పరిస్థితి ఉండదని చెప్పి మేము 8వ తారీఖున ఒక జిల్లా మీటింగ్ వేసుకొని ఒక కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కార్యవర్గంలో నన్ను జిల్లా ప్రెసిడెంట్గా, అంటే ఇంతకుముందు నేను జిల్లా సెక్రటరీగా ఉన్నాను, జిల్లా ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది. అలా కాకినాడ నుంచి, మండపేట నుంచి, అమలాపురం నుంచి, ఇలా అన్ని ఊర్ల నుంచి కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అది అయిపోయాక 13/3 మార్చిలో ఒక మీటింగ్ వేసుకోవడం జరిగింది. కొత్త కార్యవర్గం చేసుకున్నప్పుడు థియేటర్లో ఇవాళ నడపడానికి మనుగడ లేదు, చాలా నష్టాల్లో పడిపోతున్నాం. థియేటర్లు కరెంట్ బిల్లు కట్టుకోవడానికి కానీ జీతాలు ఇవ్వడానికి పరిస్థితి లేలో ఉంది. దీన్ని ఏదో రకంగా బతికించాలి అనే ఆలోచనతో ఇతర జిల్లాల్లో ఉన్న ప్రకారం పర్సంటేజ్ అడిగితే బాగుంటుంది మనకి అని అడగడం జరిగింది. ఇందులో ఒక క్లారిఫికేషన్ మీకు, ఇందులో 90 సినిమాలు పర్సంటేజ్ చేస్తున్నాం. ఒక 10 సినిమాలే, అంటే పెద్ద హీరో సినిమాలు పర్సంటేజ్ చేయమని మేము అడుగుతున్నాం. ఈ పర్సంటేజ్ అన్నది ఐమాక్స్ థియేటర్లో పర్సంటేజ్ ఇస్తున్నారు 60-40 చెప్పిన. మేము అది కాకుండా మాకు తగ్గించే పర్సంటేజ్ ఇవ్వండి, ఆ వచ్చిన ఒక సినిమాకైనా మాకు కొద్దిగా వెసులుబాటు పడద్దని చెప్పి ఒక ఆలోచనలు అడగడం జరిగింది. అది జరగకపోతే కనుక ఏప్రిల్ 1 నుంచి మేము లైసెన్స్లు అవుతాయి కాబట్టి థియేటర్ని నడిపే పరిస్థితి ఉండదు. అందువల్ల డిస్ట్రిబ్యూటర్లు మేము చెప్పడం జరిగింది. తర్వాత ఏప్రిల్ అయిపోయిన సినిమాలు లేవు, పర్సంటేజ్ చేస్తున్నాం, అంతా అయిపోయింది. మళ్ళీ 13/3 ఒక థియేటర్లో మీటింగ్ వేయడం జరిగింది. 13 మీటింగ్ వేసుకొని ఇది ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాయి. థియేటర్ల పరిస్థితి అణదారిపోతుంది. ఏ రోజుకి ఏ సినిమా వస్తుందో తెలియట్లేదు. వచ్చిన సినిమా కూడా 2 రోజులు ఆడట్లేదు. ఏదైనా పెద్ద సినిమా వస్తే 6 థియేటర్లు పెట్టేస్తున్నారు. 5వ రోజుకి థియేటర్లు ఖాళీ అయిపోతున్నాయి, ఆడియన్స్ రావట్లేదు. ఇంకా మనం మూసుకుంటే ఇంకా 5-6 నెలల్లో అసలు రాజమండ్రిలోనే కొన్ని థియేటర్లు మూసే పరిస్థితి వస్తుంది. ఇది ఇంకా ఇలా కాదని చెప్పేసి మళ్ళీ మేము ఒకసారి 1/4 మీటింగ్ వేసుకోవడం జరిగింది. మీటింగ్ వేసుకొని మనం పర్సంటేజ్ ఖచ్చితంగా చేయాలి. మనం ఎవరు పర్సంటేజ్ ఇస్తే ఆ సినిమాని మనం వేసుకుందాం అని చెప్పి ఒక నిర్ణయాన్ని రావడం జరిగింది. ఆ నిర్ణయాన్ని రాజమండ్రి జిల్లా డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్కి తెలియజేయడం జరిగింది. వాళ్ళు మేము కలిపి 19వ తారీఖుని సమన్వయ కమిటీ మీటింగ్ వేసాం. అందులో రకరకాలుగా ఎవరు తోచో చెప్తారు, తప్పులేదు. డిస్ట్రిబ్యూటర్ సంబంధించి చెప్తారు, మేము చెప్తాం, మేము చెప్పాం. ఆ రోజు కాంక్లూజన్కి వచ్చింది ఏంటంటే, ఎవరు డిస్ట్రిబ్యూటర్లో సినిమాలు మాకు పర్సంటేజ్ ఇస్తారో ఆ సినిమా ఆడడానికి మేము సిద్ధపడతాం. ఎవరైనా రెంట్లకి ఆడే ఉంటే మీరు ఆడుకోండి, ఇబ్బంది లేదు. ఇది జిల్లా అసోసియేషన్గా మేము నిర్ణయిస్తున్నాం. ఇందులో ఎవరు ఒత్తిడి లేదు
అని చెప్పడం జరిగింది. అది అక్కడితో అయిపోయిందండి. అయిపోయాక ఈ ఇష్యూని ఛాంబర్కి చెప్పమని చెప్పేసి మా అసోసియేషన్లో ఉన్న సెక్రటరీ గారు ఛాంబర్లో వైస్ ప్రెసిడెంట్ ఆయన విజయవాడ ఆంధ్ర ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇలా మా ఈస్ట్ గోదావరి ఇలా అనుకుంటున్నాం, మేము ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి అనుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మాకు ఏమి రిపోర్ట్ అడిగారంటే, అసలు మీకు ఎందుకు లాస్ వస్తుంది, మీ దగ్గర ఉన్న అకౌంట్ సంవత్సరం నుంచి మాకు ఇవ్వండి, ఎలా వర్కౌట్ అవుతుందో అని వాళ్ళు అడగడం జరిగింది. అలాగే ఉన్న దగ్గరలో ఉన్న అన్ని థియేటర్ల అకౌంట్లు కూడా పంపడం జరిగింది. ఇలాగ సంప్రదించాక హైదరాబాద్ ఛాంబర్కి వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ వరకు అది జరిగింది. హైదరాబాద్ ఛాంబర్ అన్నది వాళ్ళు అక్కడ ఎవరెవరు పడ్డారు ఏంటన్నది ఎవరెవరు పడ్డది అన్నది అక్కడ జరిగింది. అక్కడితో మాది అది అయింది. ఈ లోపల జూన్ 1 నుంచి మాకు సినిమాలు లేకపోతే ఇబ్బంది పడుతుంది, ఎవరు పర్సెంట్ ఇచ్చి ఆ సినిమా వేద్దామని చెప్పారు. బంద్ మాత్రం ఎవరు అనలేదు. ఈస్ట్ గోదావరి వచ్చిన మాత్రం బంద్ చేయాలని ఎవరు కూడా ఒక్క మాట కూడా అనలే. ఎవరు కూడా మేమేంటంటే పర్సెంట్ ఎవరు ఇస్తే ఆ సినిమా మేము వేస్తాం, మాకు సహకరించండి, అంతవరకే జరిగింది. ఆ ప్రాసెస్ జరుగుతున్న లోపల హైదరాబాద్ మీటింగ్ జరగడం, హైదరాబాద్ మీటింగ్లో మన దిల్ రాజు గారు చెప్పినట్టు బయటకు వచ్చి బంధు 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 అని జరగడం జరిగింది. అది అన్నది మాకు ఎవరికి సంబంధం లేదు. అది ఒకటి. నెక్స్ట్ ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి అన్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే మాకు వెర్రి ఆనందం మాకు. ఎందుకంటే ఆయన సినిమా వస్తే ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము. సినిమా వస్తే వెయ్యాలని చెప్పి ఒక ఆలోచన మాకు. ఆయన ఒక స్ఫూర్తి, సినిమా ఇండస్ట్రీకి ఒక స్ఫూర్తి. ఆయన అలాంటి వ్యక్తి సినిమాలు మేము వెయ్యాలని ఆనందం మాకు. పెరసెంటే కాదు, అద్దె పని వేస్తాం ఆయన సినిమాలు అలాంటి. అంటే ఆ ఇండస్ట్రీలో అలాంటి వ్యక్తులు ఉండడం మనకి ఇవాళ చాలా ఆనందకరమైన విషయం. అది ఏం జరిగిందంటే మార్చిలో సినిమా డేట్ అన్నారు. అది కొన్ని ప్రాబ్లం పరిస్థితుల వలన పోస్ట్పోన్ అయ్యింది. ఇది ప్రాసెస్ జరుగుతుంది, అలా జరుగుతుంది. దాన్ని ఒక వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారి సినిమా డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. మేము అందరూ చాలా ఆనందపడ్డాం. అమ్మయ్య మన సినిమా వచ్చింది, సినిమా ఆడేద్దాం, ఎగ్జిబిట్లు అందరూ హ్యాపీగా చేసుకోవచ్చు, మనం ఇబ్బంది లేదు మనకి పవన్ కళ్యాణ్ అనుకున్నాం. ఈ లోపల దాన్ని ఎలాగా వక్రీయించారో ఏం చేశారో తెలీదు. దాన్ని పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి బంద్ చేస్తున్నారు, అసలు బంద్ అన్న మాట ఎక్కడా రాలేదు. మళ్ళీ చెప్తున్నాను, పెద్ద ఆయన సినిమా చేయాలంటే ఇవాళ ఇండస్ట్రీలో ఆయన మాకు రాష్ట్ర ప్రభుత్వంలో వయసు ముఖ్యమంత్రి ఉన్నాయంటే మాకు చాలా ఆనందం, గర్వం, మా సపోర్ట్. ఆయన ఎప్పుడు కూడా చెప్తారు. ఆయన ఇవాళ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ హరిహర విల్లు సినిమా, ఆ సినిమా చేస్తున్నారన్న హైదరాబాద్లో సెట్ వేశారు. రత్నం గారు 50 లక్షలు అయింది దానికి. మళ్ళీ విజయవాడలో సెట్ వేయడానికి ఆయనే సొంత ఖర్చులు పెట్టి సెట్ వేయడం, అది నాకు తెలుసు. అది ఆయన సొంత డబ్బులతో ఆ సినిమా సెట్ వేసి ఆయన షూటింగ్ చేస్తున్నాడు ఇవాళ. అలాంటి వ్యక్తిని మనం వదులుకోవడం అనేది అది 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 ఎవరు కూడా అది సహించడానికి నేరం ఇవాళ పరిస్థితులతో. అలాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఎంత నిస్వార్థంగా చేస్తున్నాడు. ఆయన వచ్చిన డబ్బులన్నీ కూడా ప్రజలకు పంచిపెడుతూ ఆయన కష్టంతో యాక్సిడెంట్ తక్కువ కాదండి. అది రాత్రుల పోగులు కష్టపడాలి, లైటింగ్ పడతాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి డైలీ చెప్పడం. అలాంటి వ్యక్తి, అలాంటి వ్యక్తులు ఇవాళ మన ఇండస్ట్రీలో చాలా గొప్ప మనకి. అందువల్ల ఏంటంటే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం కూడా కారణం ఏంటంటే ఏదో హరిహర వెల్లి గురించి మేము బంద్ చేస్తామని అన్నది అది 100కి 100 మేము అనలేదు, ఇక్కడ జరగలేదు అలాంటి విషయంలో. అలాంటివి ఇవాళ ఏంటంటే థియేటర్లో మనుగడ పోతుంది కాబట్టి దాన్ని మనం ఏ రకంగా బతికించుకోవాలి అనే ఆలోచనలో ఇవాళ మనకి పాత రోజుల్లో ఉండి నాగేశ్వరరావు గారు కానీ, ఎన్టీఆర్ కానీ, కృష్ణ గారు కానీ ఉండేవారు, ఆయన చేసేవారు. వాళ్ళు ఎలా ఉండేది సినిమా, కృష్ణ గారి సినిమా అపోజిషన్ వచ్చింది, వారానికి 3 సినిమాలు వచ్చాయని. అప్పుడు ఎలా చేసేవాళ్ళు, ఈ వింగ్లో ఒక థియేటర్, ఆ వింగ్లో ఒక థియేటర్ పెట్టేవాళ్ళు. ఇవాళ వచ్చినాడికి వాళ్ళందరూ వచ్చాడు. ఇవాళ ఏమవుతుంది, సినిమా లేదు. ఏదైనా ఒక సినిమా వస్తే 5 థియేటర్లు పెట్టడం జరుగుతుంది. 5 థియేటర్లో కూడా 5 షోలు వేయడం జరుగుతుంది, 4 షోలు వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎంత పెద్ద హీరో సినిమా అయినా 8,000 మంది చూడగలరు. ఒక వారంలో తగ్గిపోతుంది, ఉన్న 2 వారాలు ఆడుతున్నారు, 2 థియేటర్లు ఆడుతున్నారు. ఆడియన్స్ రావట్లే, ఆడియన్స్ కూడా రావడం ఇబ్బంది వస్తుంది.
టికెట్ రేట్ అన్నది మా సంబంధం లేని విషయం, అది గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు టికెట్ల గురించి మీరు ఎత్తారు, టికెట్లు నిజంగా టికెట్ల గురించి అయితే మేము చాలా థియేటర్ల దగ్గర ఇబ్బంది పడుతున్నాం. థియేటర్లో వచ్చి బూతులు తిడుతున్నారు మమ్మల్ని. సినిమా బాగుపోయినా ఏదైనా బాగుపోయినా థియేటర్ల దగ్గరకు వచ్చి బూతులు తిడుతున్నాం మమ్మల్ని. ఇవాళ ఇటు సినిమా నేను వేస్తున్నా, నేల టికెట్ 140 రూపాయలు పెట్టారు, క్లాస్ ఫుల్ అయిపోతుంది. నేల టికెట్లు వచ్చినప్పటికీ వాళ్ళు బుకింగ్ దగ్గరకు వచ్చి తిట్టి మమ్మల్ని వెళ్తున్నారు టికెట్ తీసుకోకంట. అలాంటి పరిస్థితులు అది మా చేతిలో లేదు. అదే డిస్ట్రిబ్యూటరు ఎక్కువ రేటు పెడుతున్నాడు, ప్రొడ్యూసర్ గారు ఖర్చు ఎక్కువ అయిపోయిందని వాడు గవర్నమెంట్ అడిగి రేటు తెచ్చుకుంటారు. అదే దిల్ రాజు గారు చెప్పింది ఏంటంటే ఆయన కూడా బాగా మాట్లాడారు. ఇవాళ ఒక సినిమాకి 12 లక్షలు షేర్ వచ్చిందండి. కాదు అలా కాదు, ఇవాళ మీరు అడిగింది ఏంటంటే ఇవాళ దిల్ రాజు గారు చెప్పింది కూడా ఒక పాయింట్ ఉంది. అక్కడ ఒక సినిమాకి 1 వీక్కి 12 లక్షలు షేర్ వస్తుంది. 12 లక్షలకి అద్దెపోను 7 లక్షలు మిగులుతుంది. సెకండ్ వీక్ వచ్చినప్పటికి 3 లక్షలే వస్తుంది. అద్దె 3,20,000 ఉంటుంది. దానికి పర్సెంటేజ్ కట్టమంటున్నారు. అందువల్ల థియేటర్లో అడ్వాన్సులు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు కూడా నష్టపోతున్నారు కదా, దాని గురించి పర్సెంటేజ్ అడుగుతున్నారు అన్నాడు. అది కరెక్టే. ఇప్పుడు నేను ఒక సినిమా వేసాను, నా 12 లక్షలు వచ్చింది ఒక వారానికి. నెక్స్ట్ డే వచ్చినప్పటికి నెక్స్ట్ వారం వచ్చినప్పటికి 30,000 తగ్గింది. 30,000% కట్టమన్నారు. అది ఎంతవరకు మేము ఎదరగలగలం? ఇవన్నీ బాధలు మేము భరించలేకే థియేటర్లు మేము రన్ చేయలే పరిస్థితులు ఉన్నాం కాబట్టి చేస్తున్నాం. ఇవాళ మల్టీప్లెక్స్లు ఉన్నాయి. మల్టీప్లెక్స్ 60% ఫస్ట్ వీక్ మల్టీప్లెక్స్ థియేటర్కి అద్ది, 40% ప్రొడ్యూసర్కి. మేము కూడా అడిగింది అదే, మల్టీప్లెక్స్లో మేము ఇవ్వకల్లా దాని మీద 10% తగ్గించండి, లేదా 20% తగ్గించండి, 25 పైసలే మాకు ఇవ్వండి, 30 పైసలు ఇవ్వండి మేము అడుగుతున్నాం. మల్టీప్లెక్స్కి అది వేరు ఇది మా అంటారు, దాని మీద 50% తగ్గించి ఇమ్మని అడుగుతున్నాం. మేము మల్టీప్లెక్స్లో ఇమ్మని కూడా మేము అడగట్లా. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మేమందరం కూడా కొట్టుమిట్టి ఆడుతున్నాం. ఏదో దాన్ని ఏంటంటే దాన్ని సినిమా వ్యాపారం వ్యాధి అంటారు, వ్యాధి. దాన్ని థియేటర్ మూసుకోలేము, థియేటర్ రన్ చేయలేము పరిస్థితి. అది సార్ అది డిపార్ట్మెంట్గా వాళ్ళు ఎప్పుడు కూడా చెక్ చేసుకెళ్తుంటారు, వాళ్ళ ప్రాసెస్ అది. వాళ్ళు జాయింట్ కలెక్టర్ కానీ వాళ్ళు కూడా ఏదో అనుమానం చేసుకుంటారు తప్ప వాళ్ళు మేము బ్లేమ్ చేయలేం. వాళ్ళకి అధికారం ఉంది, థియేటర్ల మీద చేసే దాని ఎంక్వైరీ చేసే అధికారం ఉంది వాళ్ళకి. చేసుకుంటున్నారండి, చేసుకుంటున్నారు వాళ్ళు. అవును. ఇందులో ఎక్కువ ఇష్యూ కూడా ఇప్పుడు ఉంది. ఎవరైతే కన్సర్న్ మినిస్టర్ ఉన్నారో హోమ్ సెక్రటరీ దాంతో వెరిఫై చేయించారు. ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కొన్ని ఇష్యూస్ జరిగింది. సో దానికి ఇప్పుడు మీరు చెప్పబోయేదానికి ఏంటి సంబంధం? అసలు బంద్ లేదు సార్. మేము ఈస్ట్ కూడా బంద్ అని ప్రకటించలేదు. మేము థియేటర్లు రన్ చేయలేము, పర్సెంటేజ్ ఇస్తే మేము సినిమా ఆడగలం, అంతవరకు జరిగింది. బంద్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈస్ట్ కూడా జరగలేదు. మీరు స్పష్టంగా ల్యాక్ ఇచ్చారంట కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు 10 రోజులు 10 రోజులు చేయకపోతే ఖచ్చితంగా ఎవరు ఇవ్వలే లేక. మేము ఈస్ట్ గోదావరి చెప్పి ఇవ్వలేదు సార్. అది అదేనన్నాను, మేమే పెట్టుకున్నాం, ఈస్ట్ గోదావరే పెట్టుకున్నాం. థియేటర్లు ఇంకా మూసేసే పరిస్థితి వస్తున్నాయి. అసలు బీసీ సెంటర్లో అయితే వారానికి 2 షోలు పడుతున్నాయి, అవి కూడా మూసే పరిస్థితి. ఇవాళ ఫిలిం ఛాంబర్ విజయవాడలో ఉంది. చెప్పారు మేము ఇలా చేస్తామని చెప్పి మెసేజ్ పంపించాం వాళ్ళకి. పంపిస్తేనే వాళ్ళు అకౌంట్స్ అడిగారు, ఏది మీకు సంవత్సరం నుంచి ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ఆ అకౌంట్స్ అన్ని థియేటర్లు పంపించాం మేము. అక్కడి నుంచి వాళ్ళు అక్కడ ఆ రేంజ్లో చూసి మా రేంజ్లో రాదు అది, అది అది మా స్టేజ్ కదా అది. మేము ఎంతవరకు పంపిస్తే అంతవరకే, అక్కడితో అయిపోయింది. ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే మేము తలుపులు తీసి కూర్చుంటాం, మాకు 10 రూపాయలు వస్తాయి, అన్ని రకాలుగా వస్తాయి, మాకు ఆనందం. పబ్లిక్ నా దగ్గర 10 మంది వస్తారు మా దగ్గరికి.
అది అది అసలు ఆ నలుగురు అన్నది అది సంబంధం లేదు సార్. అది అది ఎప్పటి నుంచో జరుగుతుంది అన్నది అది ఏంటంటే కొంతమంది అది అని కావాలని ఒక పడక వాళ్ళు చేసుకున్నది తప్ప అది అది మా సంబంధం లేదు. అది ఏప్రిల్ 19వ తారీఖున పెట్టుకున్న మీటింగ్ ఏదైతుందో ఆ మీటింగ్ లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసుకున్నారు. అది దానికి సంబంధించిన సీడీస్ కూడా నాకు ఉన్నాయని చెప్పారు దిల్ రాజు ప్రకటన చేశారు. ఏమంటే అది ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్ మీటింగ్ సార్. సీడీలు పంపేరు చేశారంటే అంత మీటింగే లేదు. అక్కడ ఉన్నది 5 కూర్చున్నాం, 5 కూర్చున్నాం అక్కడ ఉన్నది. 5లో సీడీ తీసేది మరి ఎవరిదో తెలియదు. అందులో మాట్లాడింది కూడా ఏం లేదు. మేము పబ్లిక్ సూర్య హోటల్లో మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకుని ఏంటంటే మాకు పర్సంటేజ్ చేయండి, పర్సంటేజ్ చేయకపోతే మేము థియేటర్లు రన్ చేయలేం జూన్ 1 నుంచి, అది మీ ఇష్టం, మీకు ఎవరైనా థియేటర్ రెంట్లు ఇస్తాడు వేసుకోమని చెప్పాం. మొన్న ఏప్రిల్ 19 జాయింట్ కమిటీ మీటింగ్, డిస్ట్రిబ్యూటర్లకి మాకు జాయింట్ కమిటీ. మాకేం వల్ల కొంతమంది వేసుకుంటే తప్పలేదు. జూన్ 1 నుంచి మా థియేటర్లు మీరు రన్ చేసుకోలేము, బంద్ కాదు ఇది. ఉన్న థియేటర్లు ఏదో వేసుకోమని చెప్పాం. మీరు ఎవరిని వేసుకుంటే వేసుకోండి, అంతేగా చిరబాబు ఆ రోజు జరిగింది. మీరు ఎవరి థియేటర్ వేసుకోండి, కానీ మాకు వర్కౌట్ అవ్వట్లే సినిమాలు వచ్చినప్పటికీ అని చెప్పడం జరిగింది తప్ప దీన్ని ఏం చేశారంటే బంధు అని ఒక్కించారు. అది ఎక్కడికో వెళ్ళిపోయింది. అది స్టేట్ లెవెల్ వేస్తే అది మాకు సంబంధం లేదు. అవి మా సంబంధం లేదు సార్. అసలు వాళ్ళ గురించి మా సంబంధం లేదు సార్. మాకు ఓన్లీ ఈస్ట్ గోదావరి వరకే మేము ఆడుతున్నాం. అది తెలియదు సార్. మాది ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్ వరకు మేము ఆడుతున్నాం. ఇవన్నీ పొలిటికల్గా మా సంబంధం లేదు. మా ఎగ్జిబిటర్ బతకాలని మేము ఆడుకున్నాం తప్ప ఎవరి గురించి మేము మాట్లాడడానికి ఇది మీటింగ్ కాదు, మనకి ప్రెస్ మీట్ కాదు. మా మనుగడ కాపాడాలి. అదైతే ఆయనకి సంబంధం లేని విషయం. ఇందులో మాత్రం అనుశ్రీ సత్యనారాయణ గారు సంబంధం లేని విషయం. ఇది జిల్లా అసోసియేషన్ అంతా చేసింది. ఇందులో సురేష్ బాబు గారి ఆఫీసులు ఉన్నాయి, గీతా ఆఫీసులు ఉన్నాయి, ఇంకో ఎవరో దుర్గారెడ్డి గారి ఆఫీసులు ఉన్నాయి. ఇన్ని ఆఫీసులు ఉన్నాయి. ఇన్ని ఆఫీసులు వచ్చి ఆయన ఎందుకు చేయాలి? మనం అందరూ ఒప్పుకున్నారు. అది తప్పది. సత్యనారాయణ గారు ఇండివిజువల్ చేయడం అనేది అది అది ఆయన చేయలేదు. జిల్లా అసోసియేషన్ నిర్ణయం ప్రకారం జరిగింది తప్ప అదే విషయం ఆయన చెప్పాడు. ఎక్కడ హైదరాబాద్ మీటింగ్లో ఎక్కడో చెప్పారు ఆయన. సార్ అది రాజకీయ నాయకులు పరిమాణం లేదు సార్. మేమైతే ఇంతవరకు ఏ రాజకీయానికి వెళ్ళా. మేము మినిస్టర్గానే కల్లా ఇంతవరకు రాజమండ్రి నుండి. అందుకే మేము ఖండిస్తున్నాం సార్. అందుకే అసలు ఈస్ట్ గోదావరి ఆయన చేసినది జరగలేదు. ఇక్కడ మేమంతా కూడా ప్రశాంతంగా ఉన్నాం. మా థియేటర్లని మనుగడ కాపాడుకోవడానికి మేము చేస్తున్నాం. అన్న ఎవరుంటా సార్? నలుగురు ఏమంటే అందరికీ తెలుసు సార్. ఇవన్నీ నలుగురు ఆ వ్యక్తి. మేము ఇప్పుడు దిల్ రాజు గారు ఏమన్నారు, నేను ఒక రేంజ్కి వెళ్ళిపోయాను అన్నారు. మేము ఈస్ట్ గోదావరి ఉన్నాం. మా రేంజ్ ఇక్కడే, హైదరాబాద్ రేంజ్ మా సంబంధం లేదు. వాళ్ళు ఎవరో చెప్పుకుంటారు. మాకేంటి ఈస్ట్ గోదావరి ఉన్న థియేటర్లను కాపాడుకోవాలి, బీసీలో ఉన్న థియేటర్లు కాపాడుకోవాలి, థియేటర్లు బతకాలి, సినిమా వస్తే స్క్రీన్లో చూపించాలి అని ఆలోచన అయితే మరి. దీంట్లో అనుశ్రీ సత్యనారాయణ గారిది ఏ పాత్ర అయితే లేదు. మేమైతే ఖచ్చితంగా ఖండిస్తున్నాం. దానికి అందరూ కలిసి చేసిందే. 4 ఆఫీసులు కలిసి చేసిందే. ఇందులో ఏదండి ప్రభుత్వంకి వెళ్ళదు సార్. మేము ఏం చేస్తాం, చాంబర్కి తెలుస్తాం. చాంబర్ పెద్దలు వెళ్ళాలి, మేము వెళ్ళకూడదు. పెద్దాన్ని మేము వెళ్ళకూడదు సార్. అదే మేము ఎంతవరకు వెళ్ళగాలి? ఇక్కడ జాయింట్ కలెక్టర్ మీటింగ్ పెడితే జాయింట్ కలెక్టర్ వరకు వెళ్ళగలం. మేము మినిస్టర్ దగ్గర కూడా మేము వెళ్ళకూడదు. మినిస్టర్ దగ్గర కూడా మేము ఇండివిజువల్ వెళ్ళకూడదు. ఉన్నారండి, అందరూ ఉన్నారు. కాదండి, ఆయన ఒక నెంబరు, వన్ ఆఫ్ ది థియేటర్ నెంబర్. ఆయన దగ్గర థియేటర్లు ఉన్నాయి. థియేటర్లు ఉండవంటే ఏంటి? మా లోటలు అందరూ కలిసి మాకు ఉన్న వ్యాపారాలను బట్టి చూసుకోలేక ఆయనకు అప్పచెప్పాం, మీరు చూడండి థియేటర్లో, అంతే కదా. కొంతమంది వచ్చారండి. గీతా ఫిల్మ్స్ వాళ్ళ ఆఫీస్ వచ్చారు. వాళ్ళు సురేష్ ఆఫీస్ నుంచి సురేష్ మేనేజర్ వచ్చారు. తర్వాత ఇక్కడ సత్యనారాయణ గారు వచ్చారు. ఇండివిజువల్ ఎగ్జిబిటర్లు కూడా ఉన్నాం. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ల నుంచి సల్లా శంకరరావు వచ్చారు. అక్కడ ఆయన కూడా వచ్చారు. డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కాబట్టి అనౌన్స్ అయ్యాలి. హరిహర వీర వెళ్ళు మొన్న 4 రోజులకైతే అనౌన్స్ అయింది.
వారం రోజుల క్రితం. అప్పటికి ఏ ఇష్యూ లేదండి, ప్రశాంతంగా ఉంది. మరి కొన్ని నిర్మాణ సంస్థలు పర్సంటేజ్ ఎదుర్కొ మేమే డైరెక్ట్ సినిమా రిలీజ్ చేసి మా థియేటర్లో వేసుకుంటాం మన చర్చ నడుస్తుంది. వేసుకోమని తప్పే ఉంది. ఇప్పుడు కూడా చెప్తున్నాగా మేము, దానివల్ల కొన్ని పర్సంటేజ్ థియేటర్కి ఇబ్బంది కదా. మాకే సినిమా వేస్తే ఆడుతాం సార్. ఇప్పుడు అలాగే థియేటర్లు మూసేస్తున్నాం, రోజుకి 2 షోలు మూసేస్తున్నాం. సినిమా రాకపోతే మూసేస్తాం, మాకేముంది. ఇప్పుడు నాకు ఇష్టం ఏంటంటే నేను వేసుకుంటా థియేటర్ అండి, ఈయన ఇష్టం ఏంటంటే వేసుకోండి థియేటర్. మనం ఎవరిని ఏమనలేం కదా. ఇప్పుడు రాజమండ్రిలో 2 థియేటర్లు ఉన్నాయి, మా ఉంది. కింద నెల 20 షోలు వేయలేదు మేము. 2024లో 20 షోలు వేయలేదు పండి. ఇప్పుడు కింద 2024లో ఒక్క హీరో సినిమా రాలేదు మాకు. వ్యాపారాన్ని తీసుకొచ్చి రాజకీయాన్ని ఏ రకంగా చూడటం అది కరెక్ట్ కాదండి. అది కరెక్ట్. ఇప్పుడు రాజకీయానికి సినిమా థియేటర్ల వ్యాపారం సంబంధం లేదు సార్. వాళ్ళు సినిమా ఆర్టిస్టులు కష్టపడి ప్రొడ్యూసర్లు డబ్బులు పెడుతున్నాడు, సినిమా హీరోలు చేస్తున్నారు. సినిమా హీరోలు వచ్చి తగ్గించి వాళ్ళు ఏమన్నారు, ప్రొడ్యూసర్ మా కాస్ట్ ఆఫ్ రేట్ పెరిగిపోయింది అంటున్నారు. పెరిగిపోయిన దాన్ని బట్టి డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ అమ్ముతున్నాడు. ఈ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వచ్చి మమ్మల్ని అడుగుతున్నాడు డబ్బులు. మేము అడ్వాన్స్ ఇస్తాం. అడ్వాన్స్లో ఒక్కో థియేటర్కి 40 నుంచి 50 లక్షలు బ్లాక్ అయిపోయాయి మాకు. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు ఇలాగే ఇట్టి సినిమా ఉంది, నేను ఇచ్చాను 15 లక్షల అకౌంట్లు ఇచ్చాను, ఇవాళ ఎంతో తెలియదు నాకు పరిస్థితి. అలాగా ఇవాళ ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసి మీ అందరి ద్వారా రిక్వెస్ట్ చేసింది అంటే అందరూ మాట్లాడుతున్నా తప్ప సినీ ఆర్టిస్టులు ఎవరు మాట్లాడట్లా. వాళ్ళకి 2 చేతులు దండం పెడుతున్నాను నేను. హీరోలు అందరూ కలిసి మూవీ ఆర్టిస్ట్ తరఫున బయటకు వచ్చి సినిమా థియేటర్ ఇండస్ట్రీని బతికించమని కోరుతున్నాం. కనీసం మీరు సంవత్సరానికి 2 సినిమాలు హీరో చేస్తే ఈ ఇష్యూలే ఉండవు అసలు. ఇప్పుడు ఉన్న మనకి గత 2019 ముందు ఇచ్చిన రాయితీలు చాలు, మాకు ఏం అవసరం లేదు. మాకు సినిమాలు మీ అందరూ చేయమని కోరుతున్నాం. అందరూ హీరోలు అందరూ కూడా మళ్ళీ 2 చేతులకి దండం పెడుతున్నాం మేము. సినిమా ఇండస్ట్రీ బతికించండి, బతికిస్తే అందరూ బాగుపడతారు. సినిమా హీరో టెక్నీషియన్లు చేస్తే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ మన ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టగలరు, డబ్బులు దాన్ని డిస్ట్రిబ్యూటర్ కొనగలరు, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జిబిటర్ డబ్బులు ఇస్తున్నాం, డిస్ట్రిబ్యూటర్ కూడా డిస్ట్రిబ్యూటర్ తీసుకుని ప్రొడ్యూసర్ ఇస్తున్నాం, ప్రొడ్యూసర్ తీసుకుని అక్కడ ఇస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో ఇంచుమించు కాదు సార్, ఉమ్మడి జిల్లాలో 120 ఉండి ఊళ్ళు ఉండి ఇవాళ 42 అంతే కదా మనకి. 42 సెంటర్లు ఉన్నాయి ఇవాళ. 42 సెంటర్లో 42 తూర్పుగోదావరి జిల్లాలో 180 థియేటర్లు అండి. ఇవాళ 70 థియేటర్లు ఉన్నాయి. 70 థియేటర్లో ఇందులో బీసీ సెంటర్లు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు వేస్తున్నా వాళ్ళకే తెలియదు, సినిమా ఎప్పుడు పడుతుందో వాళ్ళకి తెలియదు, ఎప్పుడు వేస్తున్నా వాళ్ళకి తెలుదండి. అలాంటి పరిస్థితులు ఉన్నాం అంతే తప్ప ఇందులో మేము ఎవరి గురించి చేయడానికి లేదు, ఎవరి గురించి మనం పెద్ద కాదు. ఈస్ట్ గోదావరి వచ్చింది కాబట్టి మా బాధను వెలబెచ్చుకోవడానికి ఇవాళ మీ అందరి ద్వారా చాంబర్కి కానీ పెద్దలకు కానీ అందరికీ మేము మా బాధను చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి మా ఈస్ట్ గోదావరి చెప్తున్నాం, మహానుభావులారా సినీ ఆర్టిస్టులు అందరూ కూడా హీరోలు అందరూ కూడా దయచేసి మీరు ఒకసారి మీటింగ్ పెట్టుకొని కనీసం ఒక హీరో సంవత్సరానికి 2 సినిమాలు చేస్తే ఇండస్ట్రీ బాగుపడుతుందని మిమ్మల్ని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం అందరూ. సార్ ఇవాళ 70 థియేటర్లు ఉన్నాయి సార్, అన్నీ మూసేక. అందులో ఇంచుమించు 50 థియేటర్లు ఆర్థిక పరిస్థితులు మునిగిపోయి ఉన్నాయి. ఇవాళ రాయమండ్రి కాకినాడ కొన్ని ఏళ్ళు కట్టేసి ఉన్నాయి, ఎవరు చెప్పుకోలేకపోతున్నాం మేము. ఇప్పుడు రాయమండ్రి థియేటర్లోనే కట్టేస్తున్నారు, మేము ఉన్నాం రోజు 2 షోలు కట్టేస్తున్నాం. ఏమో దేవుడు రాదు. అది చాంబరు, అది చాంబర్ పెద్దలు, ఆంధ్రప్రదేశ్ చాంబరు హైదరాబాద్ కలిపి వాళ్ళు వెళ్ళాలి. ఇది ప్రొడ్యూసర్ సమస్య, వాళ్ళు వెళ్ళాలి. ఈ ప్రభుత్వానికి సంబంధం లేదండి. ప్రొడ్యూసర్లతో హీరోలతో కూర్చోవాలి, హీరోలతో కూర్చొని రిక్వెస్ట్ చేసుకోవాలి, చెయ్యండి సినిమాలు చేస్తే మాకు ఇండస్ట్రీ బాగుపడుతుంది అనాలి. అది అన్నది ఫెయిల్యూర్ అని కాదు, వాళ్ళకి మాట్లాడుతున్నారు. అది కొద్దిగా ఈ మధ్య డిస్టర్బెన్స్ వస్తుంది, ఈరోజు డిస్టర్బెన్స్ వస్తుంది.
అనుకోని డిస్టర్బెన్స్ ఇది. తెలిసి అది అనుకోకుండా జరిగింది సార్. అది 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 ఎందుకు జూన్ 1కే పర్సంటేజ్ సిస్టమ్ మీదే వేద్దామని ముందుగా నిర్ణయించుకున్నారండి. కళ్యాణ్ గారి సినిమా అనౌన్స్ చేసిన తర్వాత అది కూడా విరమించుకుని కమిటీ ఒకటి వేసుకుని ఇంకో 2 నెలల తర్వాత అప్పుడు సరిగ్గా డిసైడ్ చేద్దాం. సినిమాలు లేకపోతే ఇంచుమించుగా సమ్మర్ అంతా ఏ థియేటర్ ఫుల్ అవ్వలేదు నాకు తెలిసి. జిల్లాలో ఒక్క థియేటర్ ఫుల్ అయింది ఉండదు నాకు తెలిసి. సండే ఫస్ట్ షో కూడా ఫుల్ అవ్వలేదు ఇంచుమించుగా సమ్మర్ లో. అలాంటి సినిమా వస్తుంది కాబట్టి మేము ఏదైతే జూన్ 1 నుంచి పర్సంటేజ్ అయితేనే వేద్దాం అనుకున్నామో ఆ నిర్ణయాన్ని కూడా వాయిదా వేసేసాం. వాస్తవంగా ఎప్పుడైతే కళ్యాణ్ గారి సినిమా అనౌన్స్ చేశారో ఆ నిర్ణయాన్ని కూడా వాయిదా వేసేసారు. చెప్తున్నా కదా అసలు అది అనుకోని వైరల్. అది మా జిల్లాలో అసలు బంద్ అన్న మాట లేదండి. అది ఎలా జరిగిందంటే అది బయటికి స్ప్రెడ్ ఏది లేని స్ప్రెడ్ చేశారు. దాన్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అందరూ. అది ఏమనాలి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తారని అన్నట్ల మీద వెరిఫై చేయమన్నారు. ఇది ఈ పరిణామాలు కక్షాధిపతిగా చూడాలా లేకపోతే వేధింపులుగా చూడాలా, ఎలా చూస్తారు? అది ఏమి లేదు సార్. మాకు వాళ్ళు డిపార్ట్మెంట్ గా మాట్లాడగలరు, మధ్యలో మాట్లాడకూడదు. డిపార్ట్మెంట్ గా వాళ్ళు రైట్ చేసుకోవడానికి రైట్ ఉండాలి. చేసుకెళ్తే అన్ని చూసుకున్నారు. రాజుగా ఏమి లేవు అక్కడ. నిన్న 5 థియేటర్లు చేశారు, ఇవాళ 5 థియేటర్లు చేస్తున్నారు. ఏమి లేదు అక్కడ. దాని మీద కేసు రాసుకుంటారు కావాలి. ప్రేక్షకులు రాకపోవడానికి కారణం ఏంటంటే రేట్లు పెరగడం. రేటు తగ్గగానే మాకు రేంజ్ పెరుగుతుంది. ఎప్పుడు రేటు తగ్గిందో మాకు సినిమా ఆడియన్స్ పెరుగుతున్నారు. ఈ పాప్కార్న్లకి బజ్జీలకి ఎవరు ఆగరు సార్, ఎవరు ఆగరు. దీనికి ఈ పాప్కార్న్ ఉంటే 20 రూపాయలు ఉంటుంది, కూల్ డ్రింక్ ఉంటే ఎంఆర్పీ 20 రూపాయలు ఉంటుంది. దీనికి ఎవరు లెక్క చేయట్లా. బయట బళ్ళు మీద తింటున్నారు, బళ్ళ మీద బోళ్ళు మీద తింటున్నారు. ఏ థియేటర్ ఏదో 1-2 థియేటర్లు ఏదో 10 రూపాయలు ఎక్కువ ఉండొచ్చు తప్ప అసలు అమ్మడానికి కూడా ఆడియన్స్ ఉండాలి కదా. అక్కడ మెయిన్ పాప్కార్న్ తినడానికి కానీ ఆడియన్స్ ఉండాలి కదా. మనకి ఆడియన్స్ లేక ఏముంటాం మనం అక్కడ. ఇప్పుడు ఆడియన్స్ ఉంటే పాప్కార్న్ అమ్మేస్తాం. ఆడియన్స్ వచ్చారని చెప్పి 20 రూపాయల పాప్కార్న్ 50 రూపాయలు అమ్మేస్తారు. అసలు థియేటర్ కొనడానికి ఎవరు రావట్లేదు అక్కడికి. అలాంటి ఆడియన్స్ లేనప్పుడు ఇంకెక్కడ పడతాం మనం. ఎక్కడ లేవు కదా సినిమాలు లేవు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా 3 సంవత్సరాలు వచ్చింది. ఇవాళ అందరికీ ఒక పండగ వాతావరణం అందరికి కూడా. ఎందుకంటే అందరూ మా దగ్గరికి వస్తారు, టికెట్లు అడుగుతారు, మేము వ్యాపారం చేసుకుంటాం, మా సైకిల్ స్టాండ్ బాగుంటుంది, క్యాంటీన్ బాగుంటుంది, 10 మంది వస్తారు, ఆనందంగా ఉంటుంది మాకు. అలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నాం. సంవత్సరానికి 2 సినిమాలు రావాలని కోరుకుంటున్నాం. వస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ సినిమాలు వస్తే మాకు ఎవరో కూడా ఎటువంటి చేయవలసిన అవసరం కూడా లేదు మాకు. ఇవాళ ట్యాక్స్ పెరిగిపోయింది, ఇవాళ హౌస్ ట్యాక్స్ పెరిగిపోయిందండి. హౌస్ ట్యాక్స్ పెరిగిపోతే ఎవరు ఇస్తారు? మేమే కదా కట్టుకుంటున్నాం. అన్ని థియేటర్లు వేస్తారండి, అన్ని థియేటర్లు వేస్తారు. అన్ని షోలు ఫుల్ అవుతాయి, అందరూ హ్యాపీగా ఉంటాం. అందులో మా మీద బుర్ర జల్లాన చెట్టిన మాకు సంబంధం లేదు సార్. మా స్టాండ్ అదే. మేము సినిమా వస్తే పర్సెంటేజ్ కారతాం. మాకు రెంట్ రాకుండా పర్సెంటేజ్ చేయడం ఒక ఆలోచన. లేదనుకోండి ఇదే రన్ చేస్తాం. పెద్దలు 30 తారీఖు కమిటీ చేస్తున్నారు. కమిటీలో ఏం చేస్తే దాన్ని నిర్ణయం కట్టుబడి ఉంటుంది అంతే. చాంబర్ పెద్దలు 30 తారీఖుని మీటింగ్ పెట్టారు. ఒక జాయింట్ కమిటీ చేస్తున్నారు. ఆ కమిటీలో ఏది నిర్ణయిస్తే దాన్ని కట్టుబడి ఉంటాం. పర్సెంటేజ్ వద్దు రెంట్ అదే చేస్తాం. అది హైదరాబాద్ ఎక్కడ జరుగుతాం అంటే హైదరాబాద్ ఎక్కడ వైజాగ్ జరుగుతుందంట. చేతకాకని కాదు. అనుశ్రీ సత్యనారాయణ గారు ఏమంటే ఒకసారి అనుశ్రీ సత్యనారాయణ గారిని ఈ పేరు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టారు. అదైతే మేము ఖండిస్తున్నాం, అది కరెక్ట్ కాదు. ఆయన పాపం ఇండివిజువల్ చేసి ఆయన సినిమా ఎగ్జిబిట్లే
సినిమా ఎగ్జిబిటర్లకి ఆయన తరఫున మాకు 100% సపోర్ట్ ఎప్పుడు ఉంటది. ఏ వచ్చినా ముందు ఆయన ఉంటారు మాతో. అను సత్యనారాయణ గారు ఏ వచ్చినా ఆయన మాతో ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా కష్టాల్లో కూడా ఆయన ఉండే వ్యక్తి. ఆయన ఎలా చేయడం అన్నది మా అసోసియేషన్ తరఫున కూడా మేము బాధపడుతున్నాం. ఆయన అర్థమైతే ఇందులో ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి మీ అందరికీ మళ్ళీ రిమైండ్ చేస్తుంటే హీరోలందరికీ మీరు దయచేసి సంవత్సరానికి 2 సినిమాలు చేసి మా ఎగ్జిబిటర్లు బతికించండి. బతికిస్తే రేపు పొద్దున సినిమా ఆడడానికి థియేటర్లు ఉంటాయి, లేకపోతే అవి కనుమరుగైపోతాయని చెప్పి మేము బాధపడుతున్నాం. అంతే కదా. థ్యాంక్ యూ అందరు థ్యాంక్ యూ.